అనుకున్నానమ్మా, అనుకున్నాను. నువ్వు మళ్ళీ పుట్టినప్పుడే అనుకున్నాను మనోహరి పని అయిపోతుందని. ఇప్పుడు అదే జరుగుతోంది అని రామూర్తి అంటే, మావయ్య మీరందరూ ఎందుకు మనోహర్‌ని టార్గెట్ చేస్తున్నారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఊరికేనండి అక్క ఎంతైనా మనోహరి ఫ్రెండ్ గదా! అందుకే. ఇలా గుడి పెట్టేసరికి మేమంతా సర్ప్రైజ్ అయ్యామని భాగి చెప్తుంది. ఎంతైనా వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కదా సార్ అని రాథోడ్ అంటే, అవును మామూలు స్నేహం కాదు రాథోడ్. అరుంధతి అడిగితే మనోహరి తన ప్రాణాలనైనా ఇచ్చేస్తుందని రామూర్తి అంటాడు. ఏమ్మా మనోహరి, అరుంధతి అడిగితే నీ ప్రాణాలు ఇచ్చేస్తావు కదా అని రామూర్తి అంటే, మావయ్య ఆరు ఎప్పుడు అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. ఎవరి ప్రాణాలు తీదు, ఎవరి ప్రాణాలు కావాలని కోరుకోదు అని అమర్ చెప్తాడు. పంతులు గారు పూజ అయిపోయినట్లే కదా అని రామూర్తి అంటే, అయిపోయిందండి అని పూజారి గారు చెప్తారు. అయితే ఆ భోజనాల ఏర్పాట్లు చూడు మంగళ అని రామూర్తి అనడంతో అలాగేనని మంగళ వెళ్తుంది. అమ్మ బాగి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రామ్మా అని రామూర్తి పిలవటంతో బాగి రామూర్తి ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే మనోహరి చెంబ వెనకాలే వచ్చి చాటుగా వింటూ ఉంటాడు. నాన్న రాథోడ్ నాతో ఏం మాట్లాడాలి? త్వరగా చెప్పండి. అక్కడ ముత్తైదువులకి తాంబూలాలు కూడా ఇవ్వాలి కదా! మళ్ళీ లేట్ అయిపోతుంది అని బాగి అంటే, అమ్మ బాగి నువ్వు ఇక లేట్ చేయకూడదు. అల్లుడు గారికి ఆ మనోహరి గురించి నిజం చెప్పేయాలి అని రామూర్తి అంటే, అవును మిస్సమ్మ నువ్వు లేట్ చేసే కొద్దీ ఆ మనోహరి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మనోహరి చూపు ముందే అస్సలు బాగోలేదు. ఆరు మేడం కూడా చెప్పకనే ఆ రివాల్వర్‌ని గురిపెట్టేసి చెప్పేశారు కదా! కాబట్టి సార్ గారికి నిజం చెప్పేయాల్సిందే అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్. నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు అక్క సహాయంతో నన్ను నేను కాపాడుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ వస్తున్నాను. మనోహరి పిల్ల అని చూడదు, పెద్దవాళ్ళు అని చూడదు. కాబట్టి నాకు కూడా చెప్పాలనే అనిపిస్తోంది అని బాగి అనడంతో ఇంకెందుకు ఆలస్యం మిస్సమ్మ సార్‌కు నువ్వు నిజం చెప్పావంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సార్ ఆ మనోహర్‌ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. చెప్పేసేయ్ మిస్సమ్మ అని రాథోడ్ అనడంతో చెప్పేస్తాను. ఈరోజే మనోహర్‌ని బయటికి గెంటించేస్తాను అని బాగి చెప్తుంటే మనోహరి రగిలిపోతూ వింటూ ఉంటుంది. ఏంటి మనోహరి నువ్వు ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా! నిన్ను నువ్వు కాపాడుకో. ఆ బాగి చెప్పకముందే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకముందే నిన్ను నువ్వు కాపాడుకో అని చెంబ అనడంతో ఆ పనిలోనే ఉన్నానులే అని మనోహరి అంటుంది. ఇక బాగి వెళ్ళగానే ఈ రోజుతో మనోహరి పాపాల చిట్ట బయట పడనుంది అని రామ్మూర్తి రాథోడ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ భోజనాలకు రండి అని మంగళ అందరినీ తీసుకువెళ్ళగానే ఆఫీసర్ మాత్రం అమర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే బాగి వచ్చి ఏవండీ మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని బాగి చెప్పడంతో ఓకే క్యారీ ఆన్ అమరేంద్ర అంటూ అతను పక్కకు వెళ్ళగానే బాగి, అమర్ ఇద్దరు గదిలోకి వెళ్తారు. ఏంటి బాగి వచ్చిన వాళ్ళనందరినీ వెయిట్ చేయిస్తూ ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలి చెప్పు అని అమర్ అంటే, ఏవండీ అది నేను మనోహరి గురించి మీతో మాట్లాడాలండి. ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి అని బాగి చెప్తూ ఉంటుంది. పిల్లలేమో పాపని ఆడించుకుంటూ ఉంటే అమ్మో! ఏదో పని మీద మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే మనోహరి ముగ్గురు పిల్లలు ఆరు పాప దగ్గరికి వస్తుంది. అమ్మో! మెట్లు దిగి టెడ్డీ బేర్‌ని తీసుకువస్తూ ఉంటే కరెక్ట్‌గా అప్పుడే మనోహరి గాజు పెంకుని అక్కడ వేసేసి తన గదిలోకి వెళ్తుంది. ఇక్కడేమో బాగి ఏవండీ మనోహరి ఇక మీదట మన ఇంట్లో ఉండటం మంచిది కాదండి అని బాగి చెప్పడంతో ఏంటి బాగి ఎందుకు ఉండకూడదు? ఎందుకలా మాట్లాడుతున్నావు చెప్పు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అది ఏమండి మనోహరి ఇక్కడ ఉంటే అది అని బాగి నసుగుతూ ఉంటే అమ్ము గాజు పెంకుపై కాలు పెట్టి గుచ్చుకోవటంతో అమ్మ అని కేకలు పెడుతూ డాడ్ మిస్సమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో బాగి అమర్ ఇద్దరు మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్త పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏమైందని అడుగుతూ ఉంటే మిస్సమ్మ గాజు పెంకు గుచ్చుకుంది మిస్సమ్మ అని అమ్ము ఏడుస్తూ ఉంటుంది. అయ్యో గాజు పెంకు ఇక్కడికి ఎలా వచ్చింది అని బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమైంది సార్ అంటూ రామూర్తి అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అప్పుడే మనోహరి పూజారి గారి వైపు చూసి సైగ చేయటంతో అలాగే అని అతను ఓకే చెప్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురా అని అమర్ చెప్తాడు. అమర్ గుచ్చుకున్న గాజు పెంకుని లాగుతూ ఉంటే అమ్మా అంటూ అమ్ము కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు అయ్యయ్యో శుభకార్యం జరిగిన ఇంట్లో ఇలా రక్తం చిందటం అపచారం. ఏదో కీడు జరుగుతుంది అని పూజారి గారు చెప్తుంటే ఊరుకోండి పంతులు గారు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇలాంటివి జరగడం కామన్. దానికి దీనికి సంబంధం లేదు అని అమర్ చెప్తుంటే లేదయ్యా ఇది అరిష్టం అని పంతులు గారు చెప్తే చూడండి మీరు ఏదేదో మాట్లాడి మమ్మల్ని భయపెట్టకండి ఇంకేం మాట్లాడకండి అని అమర్ చెప్తాడు. ఈ లోపల రాథోడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడంతో అమర్ కట్టు కడుతూ ఉంటాడు.
అలా అమర్ కట్టుకడుతూ ఉంటే మనోహరి మళ్ళీ పంతులు గారికి సైగ చేయటంతో పంతులు గారు బాగి దగ్గరికి వచ్చి అమ్మ బాగుమతి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా పక్కకు రమ్మ అని పిలవటంతో బాగి పంతులు గారు ఇద్దరు పైకి వస్తారు. ఏంటి పంతులు గారు నాతో ఏం మాట్లాడాలి ఎందుకు ఇలా తీసుకొచ్చారని బాగి అడుగుతూ ఉంటే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అతను చెప్తూ ఉంటే మనోహరి చెంబ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు. ఇందాక మీ పెద్దమ్మాయి అమృత అలా రక్తం చిందించటం చాలా పెద్ద విపత్తమ్మా అని పంతులు గారు చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారు విపత్తేంటి అని బాగి అంటుంది. మీ ఆయనలాగా నువ్వు అంత తేలికగా తీసి పడేయకమ్మా. అన్నప్రాసన జరిగిన రోజే అక్క అలా రక్తం చిందించటం ప్రాణగండం తెలుసా? పుట్టిన పాప జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం ఉందమ్మా అని పంతులు గారు చెప్పటంతో అదేంటి పంతులు గారు అలా మాట్లాడుతున్నారు? పాప పుట్టిన వెంటనే మేము జాతకం చూపించాము. అప్పుడు పాప జాతకం చాలా బాగుందని గుళ్ళో ఉన్న పూజారి గారు చెప్పారు. మీరెందుకు ఇలా చెప్తున్నారని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అది నిజమేనమ్మా. కానీ పాప పుట్టిన జన్మ నక్షత్రం గడియల వల్ల పాప దోపుటూల్లో ఒకరికి ప్రాణగండం ఉందమ్మా అని పంతులు గారు చెప్పటంతో బాగి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. అలా కూడా ఉంటుందా అని బాగి అంటే ఎందుకుండదమ్మా? శ్రీకృష్ణుడు జన్మ నక్షత్రం వల్ల మేనమామకి చావు వచ్చింది కదా! ప్రహ్లాదుడి వల్ల తండ్రి హిరణ్యకశిపుడికి చావు వచ్చింది కదా అని పూజారి గారు చెప్పటంతో కానీ ఆ పిల్లలు మా అక్క పిల్లలు పంతులు గారు అని బాగి అంటే నీలోనూ మీ అక్కలోనూ నీకు పుట్టిన పిల్లల్లోనూ మీ అక్కకు పుట్టిన పిల్లల్లోనూ ప్రవహించేది ఒకటే రక్తం కదమ్మా! పుట్టిన బిడ్డ వల్ల తండ్రికి, తల్లికి మాత్రమే కాదమ్మా తోబుట్టువుల్లో కూడా అప్పుడప్పుడు ప్రాణగండం వస్తుందని పూజారి గారు చెప్తారు. మనోహరి నువ్వు భలే చెక్ పెట్టావే అని చెంబా సంతోషంగా చెప్తూ ఉంటే మరి బాగీకి ఆ మాత్రం డోస్ ఇవ్వాలిలే లేకుంటే నమ్మదు కదా అని మనోహరి అంటోంది. అలాగే నీకు పుట్టిన కూతురు వల్ల నీ పెద్ద కూతురికి ప్రాణగండం అని పూజారి గారు చెప్పటంతో మరి దీనికి పరిష్కారం ఏంటి పూజారి గారు? శాంతి హోమం, పూజ లాంటివి ఏవైనా చేస్తే గండం పోతుందా అని బాగి అంటే లేదమ్మా అలాంటివేవీ దీనికి కుదరదు. మీ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఒకే చోట ఉండకూడదు. మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి. లేకపోతే మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి. ఇదే పరిష్కారం అని పూజారి గారు చెప్తారు. ఏంటి పిల్లల్ని దూరం చేయాలా అని బాగి ఏడుస్తూ ఉంటే అవునమ్మా అని పూజారి గారు చెప్పటంతో ఇక బాగి తల పట్టుకొని కుప్పకూలి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టిన గడియల్ని మార్చలేనట్లే మృత్యుని కూడా ఆపలేమమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు మీ భర్తతో చర్చించుకొని మీ పెద్ద పాపని దూరంగా పంపిస్తారో లేకుంటే మీరే నిర్ణయం తీసుకొని మీ పెద్ద పాపకి మీరే దూరంగా వెళ్ళిపోతారో మీరు నిర్ణయం తీసుకోండమ్మా అని చెప్తూ ఈ రహస్యం మీ మనసులోనే ఉంచుకోండమ్మా. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పారనుకో పెద్ద పాపకి జరిగే ప్రాణగండమే మిగతా పిల్లలకి కూడా జరిగే అవకాశం ఉందని పూజారి గారు చెప్తారు. ఒక పిల్లను దూరంగా తీసుకువెళ్తే మిగతా నలుగురు పిల్లలు క్షేమంగా ఉంటారని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఇక బాగి బాధపడుతూ వస్తూ ఉంటే రారా అంటూ మనోహరి చెంబ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చెప్పావు మనోహరి? ఇప్పుడు బాగీకి పుట్టిన బిడ్డ వల్ల మిగతా నలుగురు పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని నువ్వు బాగీని భలే ఇరకాటంలో పెట్టావే అని చెంబ చెప్తూ ఉంటే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి బాగి ఈ మనోహరి ప్లాన్ని తిప్పి కొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.